ఆర్జీవి ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. సో ఆర్జీవి కోసం వాళ్ళు పోలీసులు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ మీడియా అంతా అక్కడే ఉంది. పోలీసుల్ని అందరినీ ప్రశ్నలు అడిగారు. అయితే ఎక్కడి నుంచి వచ్చామో అని అడిగిన ప్రశ్నకు తప్ప మిగతా వీటికి కూడా పోలీసులు సమాధానం చెప్పట్లేదు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం, కేసు వివరాలన్నీ కాన్ఫిడెన్షియల్, ఇక ఏం చేయబోతున్నామో ప్రతిదీ మీకు చెప్తాం, కాకపోతే తర్వాత చెప్తామంటూ ఏ ఒక్క విషయం కూడా పోలీసులు సమాధానం ఇవ్వట్లేదు. సో మెయిన్గానైతే క్లియర్ అయిందైతే ఏ కేసు, ప్రకాశం జిల్లా మద్దిపాడు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో ఒక వ్యక్తి పెట్టిన కేసు మేరకు ఇవాళ ఒంగోలు పోలీసులు ఆర్జీవి ఇంటి దగ్గర మోహరించారు. ఒంగోలు రూరల్ పోలీసులు వచ్చారు. ఇక ఎందుకు వచ్చారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు పోలీసులు. జస్ట్ కాన్ఫిడెన్షియల్, తర్వాత అన్ని విషయాలు మీకు తెలుస్తాయి, మేము చెబుతామని చెప్తున్నారు ఒంగోలు రూరల్ పోలీసులు. అంటే అదే సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. అంటే పోలీసులు ఏం చేయబోతున్నారు, వర్మ ఏం సమాధానం ఇస్తారనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. లాయర్ ఎవరైతే ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉందో వర్మ ఇవాళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు తన లాయర్ ద్వారా. అదేంటంటే ఇవాళ షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ ఒక ఇన్ఫర్మేషన్ అందించారు రామ్ గోపాల్ వర్మ. కావాలంటే డిజిటల్గా అంటే వీడియో కాల్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విధంగానైనా సరే సహకరిస్తాను, విచారణకు మాత్రం సహకరిస్తాను, ఇవాళ షూటింగ్ బిజీ ఉండడం వల్ల మాత్రం విచారణకి రాలేకపోతున్నానని లాయర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించారు. సేమ్ అదే మళ్ళీ లాయర్ కూడా ఇంతకుముందు రిపీట్ చేశారు. అండ్ ఇక ఇప్పటికే ఆర్జీవికి 2 సార్లు నోటీసులు పంపారంటున్నారు ఆర్జీవి తరఫు అడ్వకేట్. తాజాగా పంపిన నోటీసులకు కూడా మేము సమాధానం ఇచ్చామని అంటున్నారు. డిజిటల్ విచారణకి సిద్ధంగా ఉన్నామని చెప్పాం, అంటే వాట్సాప్లో డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ కూడా అందించాం. అయినా సరే పోలీసులు ఇంటికి వచ్చారు. ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వేసాం, హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ విచారణకు సహకరిస్తున్నామన్న అర్థంలో ఆర్జీవి అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఇప్పటికే మేము సరిగ్గా స్పందించాం, వాట్సాప్లో డిఎస్పీకి సమాచారం అందించాం, అండ్ పోలీసులు అయినా సరే ఇంటికి వచ్చారని చెప్తున్నారు. డిజిటల్ విచారణకి మేము రెడీగా ఉన్నామని మేము చెప్పాము, ఆర్జీవి తరఫున మేము వెళ్ళి కూడా చెప్పామని చెప్పి లాయర్ చెప్తున్నారు. మరి దీనికి పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారనేది ఆయన అడిగే ప్రశ్న. సో ఇప్పుడు ఆన్సర్ కూడా అందరికి కావాల్సింది అదే, పోలీసులు ఆర్జీవి ఇంటికి ఎందుకు వచ్చారు? ఒకవేళ ఆర్జీవి ఇంటి అక్కడే విచారిస్తారా, లేదా ఆర్జీవిని అదుపులోకి తీసుకుంటారా, లేదంటే ఒంగోలుకు తీసుకెళ్ళి అక్కడే విచారిస్తారా, లేకపోతే మరొకసారి నోటీసులు ఇస్తారా? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలు. వచ్చిన వెంటనే ఆర్జీవి ఉన్నారని అడిగితే అడిగి చెప్తానని చెప్పారు అని పోలీసులు సమాధానం ఇస్తున్నారు.